నేను ఈ సైనోసైటిస్ గురించి కొంచెం స్టడీ చేస్తున్న టైంలో ఏంటంటే సార్, ఒక పర్సన్ నార్మల్‌గా మనకి ఇమేజెస్ ఉంటాయి కదా! సో, ఒక పర్సన్‌కి మొత్తం ఇక్కడ పాలిప్ అంటారో మరి దాన్నేమంటారో నాకు తెలీదు గానీ, మొత్తం ఇక్కడంతా కోయాగ్యులేట్ అయిపోయిందనమాట. ఓన్లీ ఒక్క నోస్‌తోనే తను బ్రీత్ ఇన్ చేసుకోగలుగుతున్నారు. సో, అటువంటి కేసెస్‌ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? కొన్ని కేసెస్ కష్టమండి. ఇప్పుడు టెరటోమా అనే ఒక ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని టెరటోమా అంటారా? టెరటోమా అంటారు. అది మనకు సర్జరీ చేసినా కూడా మళ్ళీ పెరుగుతుంటుంది. అలాగని మా చికిత్స చేస్తే చాలా వరకు సక్సెస్ అవుతుంది, కానీ ఎక్కడో కొంత దాని మూలాలు ఉండిపోతున్నాయి. ఇప్పుడు ఒక పేషెంట్కు కొంత ఉపశమనం చేశామనే సంతృప్తి ఉండదు. నాకు మొత్తం తగ్గలేదనే బాధే ఉంటుంది అతనికి. కొంతవరకు ఉపశమనం చేశాము అని అంటే అది వాళ్ళకి నాకు నచ్చదు అనమాట. అది కొంతవరకే మీకు పరిష్కారం అవుతుందంటే అంతేనా, మాకు మొత్తం ఎట్లా అవుతుంది అది చెప్పండి అని అంటారు. లేకపోతే మేము చేసుకునే ట్రీట్మెంట్ వేస్ట్ కదా, మేము ఖర్చు పెట్టే మనీ వేస్ట్ కదా అని అంటారు. బ్లేమ్ చేస్తారు కదా సార్? చాలా ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి. ఇక చాలా మందిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మొత్తం పరిష్కారం జరిగిపోవాలి. వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా మళ్ళీ ఇలాంటి సమస్య రాకుండా ఉండాలన్నట్టు వాళ్ళ అదే ఉంటుంది. అంటే నేను కూల్ డ్రింక్ తాగినా, ఐస్ క్రీములు తిన్నా, నేను చల్లగాల్లో నేను పడుకున్నా, నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, అలా చేయండి అని మనకే అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, కమెంట్ చేసేవాళ్ళు ఉంటున్నారు అనమాట. అందుకని కొంతమందికి కూల్ డ్రింక్ తాగినా ఏం కావట్లేదు, కానీ కొంతమందికి మళ్ళీ కూల్ డ్రింక్ తాగినా నాకు వస్తుందండి, మరి నాకు సరిగా చికిత్స కాలేదేమో అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇది కూడా ఒక మిత్ సార్. అసలు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినడం వల్ల, ఎస్పెషల్లీ ఈ సీజన్ లో సైనసైటిస్ వస్తుంది, ట్రిగర్ అవుతుంది అంటున్నారు. నార్మల్ పీపుల్ కూడా అట్లా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల వచ్చేస్తుందా? రావచ్చు కూడా అండి. కొంతమంది ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తారు, ఆ స్విమ్మింగ్ రోజు చేయడం ఆ వాటర్లో ఉండే బ్యాక్టీరియాతో వాళ్ళకు రోజు ఎక్కువైపోయి ఆ తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. వాళ్ళకు కొత్తగా రిపీట్ అయిన వాళ్ళు, ఒక అబ్బాయి వచ్చాడు, అతనికి ఆల్రెడీ సర్జరీ 2 సార్లు చేసుకుని బాగా రికవర్ అయినాడు, బాగుంది, సెప్టమ్ డివియేషన్ ఉంటే దాన్ని చేసుకుని రికవర్ అయిన తర్వాత కూల్ డ్రింక్స్ బాగా తాగితే అసలు మొత్తం మాంసం పెరిగిపోయి ముక్కులు నిండిపోయినాయి అనమాట, ఆ దుర్మాంసం నిండిపోయి. ఆ తర్వాత వాళ్ళకి చికిత్స చేయాల్సి వస్తే ఆ సెప్టమ్ వీక్గా ఉంది, మరి చేస్తే ఒక సమస్య, చేయకపోతే ఒక సమస్య. సరే చికిత్స చేస్తే ఆ సెప్టంలో వాళ్ళకు డ్యామేజ్ అయింది కాబట్టి సెప్టంలో మధ్యలో హోల్ పడింది అనమాట. సో కానీ నాకు అతను ఏమన్నాడు, అతను అంతకు ముందున్న ఇబ్బంది కన్నా ఇది చిన్న ఇబ్బంది అండి, నాకు ఇప్పుడు కొంత హోల్ పడి కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంది, కానీ నాకున్న సమస్య లేకుండా పోయింది. ముందు తలనొప్పి, నిద్ర లేకపోవడం, చెవిలో నొప్పి, గురక, బ్రీతింగ్ తీసుకోలేక, అస్తమానం లేచి కూర్చోవడం, ఇంట్లో అసలు నిద్రపోయే అవకాశాలు లేక కూర్చొని నిద్రపోయిన రోజులు ఎక్కువ ఉన్నాయండి, ఇలా బాధపడుతున్నాను, ఇప్పుడు పడుకొని నిద్రపోగలుగుతున్నా అన్నారు. అంటే అలా తృప్తిపడే వాళ్ళు ఉన్నారు. చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా సార్ మీకు అలా పేషెంట్స్ వచ్చి చెప్పినప్పుడు? చాలా మంది అండి. ఒక ఆయన అయితే ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాలేమో, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్కి వచ్చిన ప్రాబ్లంకు వాళ్ళకేదో ఏదో ఒక 20 గుంటలు 30 గుంటలు ల్యాండ్ ఉంటే అది కూడా అమ్మేసి ట్రీట్మెంట్ చేయించినా కూడా తగ్గలేదు. తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత తగ్గింది. ఇదేదో మాకు ముందే తెలిసింటే ఆ అమ్మేసిన ల్యాండ్ డబ్బులు ఏదో మీకే ఇచ్చింటే బాగుండేదండి, ఎక్కడెక్కడో ఖర్చు పెట్టి నాకు తగ్గలేదు, ఇక్కడైతే బాగా తగ్గింది, ఎలాగో రికవర్ అయ్యామని చెప్పని వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ మనకు మంచి తృప్తిని ఇస్తుందండి. అంటే అలోపతి వాడుంటారు వాళ్ళు, సర్జరీ రకరకాలు. ఇప్పుడు ఎందుకంటే ఇంకొక ట్రీట్మెంట్, ఇంకొక చికిత్సా విధానాన్ని మనము బ్లేమ్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయలేం, కానీ కొంతమందికి దాంతోనూ ఇప్పుడు ఆధునిక వైద్యం ఎమర్జెన్సీలో దానికంటే అద్భుతమైన చికిత్స లేదు, అసలు చాలా అద్భుతమైంది. కానీ ఇక్కడ ఒకటి డిఫర్ చేయాల్సింది ఏంటంటే అసలు ఏ ట్రీట్మెంట్ దేంతో తగ్గుతుంది అనేది కనుక బాగా నిర్ధారణ చేసి అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి శాశ్వతంగా పరిష్కారం చేయించగలిగితే పేషెంట్లకు అది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఆ పరిష్కారం కాని వాటిని రొటీన్గా చేస్తూ మందులు ఇస్తూ తిప్పుతూ చేయడం కన్నా దీంతో ఇది తగ్గదు, మీరు ఇంకో సిస్టమ్ వెతుక్కోండి చెప్పని చెప్తే చాలా బాగుంటుంది. సో ఈ సైనసైటిస్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొన్ని ఆహార నియమాలు ఎటువంటి పాటించాలి? ఎందుకంటే ఆయుర్వేదం అంటేనే కొన్ని మెడిసిన్స్ మాకు వేడి చేస్తాయి అన్న అపోహ చాలా మందిలో ఉంది. అవునండి, యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో ఓకే అవునండి, ఈ పథ్యం అనేది ఆయుర్వేదంలో చాలా ఒక ప్రధానమైన పదం. పథ్యం పాటించు అని చెప్పడం. పథ్యం అంటే మంచి ఆహారం తినండి, అపథ్యం అంటే చెడు ఆహారం. పథ్యం పాటించు అంటే మంచి ఆహారం తిను అని అర్థం. కానీ ఇక్కడ ఏం చేయాల్సి వస్తుందంటే పథ్యం చెయ్యి అని అంటే మంచి ఆహారం తినంటే అదేంటో మంచి ఆహారం ఏంటో తెలియదు. పబ్లిక్ ఎలా అయిపోయిందంటే ఈ రోజు మనం ఒక 20-30 రకాల ఐటమ్స్ నే రిపీటెడ్ గా దాన్ని మల్టిపుల్ మార్చి చేసుకోవడం. అంటే ఒక బియ్యం ఉంటే దాంతో ఇడ్లీలు తయారవుతున్నాయి, దాంతోనే దోశలు తయారవుతున్నాయి, దాంతోనే ఇంకా రకరకాల రొట్టెలు తయారవుతున్నాయి, ఇంకా కొంచెం వెళ్తూ పోతే రకరకాల పద్ధతులు దాన్ని నూనెలోకి వేసి ఇంకొక మార్చి ఇంకోటి వేపుడు చేసి రకరకాలు చేసి ఇలా మార్పులు చేస్తున్నారు. అంటే అది విరుద్ధమైన పదార్థంగా తయారైపోతుంది. సో అలాంటివి ఒక చెడు పదార్థంగా, విరుద్ధమైన పదార్థంగా ఉండేది కాకుండా సహజ సిద్ధంగా ఉండే పదార్థాన్ని తిను, మంచి ఆహారం తిను అని దీని అర్థం. దీన్ని చాలా మంది అమ్మో అదేదో మానేయమంటున్నారు అనేసి అప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, మీరు మేము తినకూడదు, మీకు అది కొంచెం లిస్ట్ రాసి ఇవ్వండి అంటే చాలా మంది వంకాయ తినొద్దు, దొండకాయ తినొద్దు, బెండకాయ తినొద్దు, బీరకాయ తినొద్దు, ఇలాంటివన్నీ రాసేస్తున్నారు. నాన్ వెజ్ తినొద్దు ఇవన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని పదార్థాలు మనకు కొన్ని హాని చేస్తాయి. ఎగ్జాంపుల్ నా యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే
ఏ రోగానికైనా మందులు ఇచ్చినప్పుడు ఈ చికెన్ ఇప్పుడుండే ఇది తింటుంటే వాళ్ళకి ఆ రోగం తగ్గట్లేదు. ఓకే. వాళ్ళని తినొద్దు అంటే వీళ్ళు మందులు ఆపేస్తారు. కాబట్టి వాళ్ళని తింటుండండి మందులు తింటుండనే చెప్పాల్సి వస్తుంది. ఇంకోటి పోయిన రోగాన్ని కూడా పట్టుకొస్తుంది. ఎగ్జాంపుల్ పైల్స్ కేసు ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇచ్చాం. మీరు చికెన్ తినొద్దండి, చికెన్ గుడ్లు తినొద్దండి చెప్తే వాళ్ళు తిన్నారంటే అది రిపీట్ అవుతుంది డెఫినెట్గా. ఓకే. అంటే అందుకని ఇవి విరుద్ధమైన పదార్థాలు. ఆరోగ్యవంతుడు ఏదైనా తిన్నా ప్రాబ్లం లేదు. ఒక అనారోగ్యవంతుడు అనేసరికి పథ్యం తప్పనిసరిగా మంచి ఆహారం తినడం అనేది పాటించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క క్షారకర్మ చికిత్స చేసుకున్న ఈ ముక్కులో సైనసైటిస్ ఈ యొక్క గడ్డలు అంటే రిమూవ్ చేయడానికి, పాలిప్స్ రిమూవ్ చేయడానికి చేసిన ట్రీట్మెంట్లో తాత్కాలికంగా ఒక 10 రోజులు 15 రోజులు మాత్రం చికెన్ లాంటివి తినొద్దని చెప్తాం. అంతే తప్ప మిగతా పచ్చళ్ళు లాంటివి కూడా అంటే పికెల్స్ అంటాం కదా, ఊరగాయలు అంటారు కదా, ఇవి కూడా తినొద్దని చెప్తాం తప్ప ఇంతకంటే పెద్ద పథ్యం ఏమీ లేదండి. ఇక వాళ్ళు ఆహార విధానంలో మిగతావి వాళ్ళు ఇంకా మంచి ఆహారం తిని ఇంకా మనం తొందరగా తగ్గించుకుందాం, జాగ్రత్త పాటిద్దామని అంటే అలాంటి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్ తొందరగా వస్తుంది. వెరీ నైస్ సార్. నిజంగా ఈ ముక్కు సమస్యతో ఎస్పెషల్లీ సైనోసైటిస్తో బాధపడే వాళ్ళు పర్సనల్గా నాకు చాలా మంది తెలుసు, నా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు ఒక ఇన్హేలర్ క్యారీ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఫింగర్కి ఒక ఇన్హేలర్ ఉంటుంది కదా, సో ఆ ఇన్హేలర్ క్యారీ చేసుకొని అసలు ఊపిరి ఆడకపోవడము, రాత్రిపూట గురక కూడా ఆ ఇబ్బంది అనుభవిస్తూ ఉంటారు. సో ఆయుర్వేదంలో కూడా ఇటువంటి శాశ్వత పరిష్కార మార్గాలు అంటే ఓన్లీ సర్జరీ ఆప్షన్ లేకుండా మెడిసిన్స్ ద్వారా కూడా ఆయుర్వేదం అంటేనే చాలా వరకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చేవే. ఆయుర్వేదం అంటేనే ఆయుష్ను పెంచే విజ్ఞానం. ఎందుకంటే ఈ ముక్కులో గడ్డలు ఉంటే ఓన్లీ సర్జరీ ఆప్షనే అనుకుంటారు, కానీ మెడిసిన్స్ ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అయితే నాకు అర్థమైంది సార్ ఈ పాడ్కాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి.